మా ఈరోజు అయితే మన సీజన్లో డే 14 అయితే స్టార్ట్ అయింది. ఈ 14 ఎలా గడిచిందో చూపిస్తాను, చూసేయండి. అలా సెల్ఫ్ కొట్టినప్పుడు మహేంద్రకు నేను మించిన సౌండ్ దేనికైతే రాదని నేను చెప్తాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే మహేంద్ర సెల్ఫ్ కొడితే వచ్చే సౌండ్ మ్యాక్సిమం దేనికి రాదు. ఎందుకంటే నేను చాలా ట్రాక్టర్ సౌండ్ విన్నాను, కానీ ఇది ఇచ్చే అంత ఫీల్ ఏ బండి అయితే ఇవ్వదు. మరి మీరేమంటారు చెప్పండి. మీ సైడ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే ఇంకో కోత కోయించుకునే ముందు నాది ఫస్ట్ అంటే నాది ఫస్ట్, నాది ఫస్ట్ అంటే నాది ఫస్ట్ అని ఇలా కొట్టుకుని వీళ్ళందరూ ఎంత కష్టం పడుతుంటే మధ్యలో వేరే వాడు వచ్చి మిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా మా బెచ్చగడ అయితే వచ్చాడు. ఇవాళ ఈడు రావడం వల్ల ఏంటంటే నాకు భోజనానికి వెళ్ళడానికి వాటికి ఇబ్బంది ఉండదు. వీడికి బండి ఇచ్చేసి నేను భోజనానికి పోతాను. ఇలాంటి దూల పని చేస్తాడని నేను రాను, నేను బండి కాడకి దెంగలు తెప్పిస్తాడని. ఇంక ఇవాళ ఫీల్డ్ అయితే మా మాయల్లో కోతున్నాం అనమాట. మా మాయ అయితే చదువుకున్నాడు బైక్ ఎక్కి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇవాళ, ఎందుకంటే క్లాస్ కాబట్టి కొద్ది టైం పడుతుందిలే చేను కోయడానికి. ర్యాంప్ కూడా చాలా పెద్దది. ర్యాంప్ పెద్దదైనా కానీ దారి అయితే ఫుల్ డ్రైగా ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బండి అయితే ఎక్కేస్తుంది. మనకి ఫుల్ టైర్లు ఉన్నాయి కాబట్టి మన బండికి ఇబ్బంది లేదు. ఇంకా మా పొట్టుబడి బ్యాచ్ అయితే ఎదురైంది ఇవాళ. ధాన్యం పొట్టుబడి బ్యాచ్ నెంబర్ 1 అనమాట మా టీం ఇది. ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం ఎక్కువ ఉబ్బడాలు అయితే చూసాను తొయ్యడం. అటు చూడు ఎలా చూస్తున్నాడు దెయ్యంగా. అలా చూస్తూనే చీకటిపోయింది. మా నాన్న అయితే పరోటా తీసుకొచ్చాడు ఇవాళ. ఇంకా టిఫిన్ చేసేసి లాస్ట్ ట్రిప్ వేసుకుని వెళ్ళి అన్లోడ్ చేసి ఇంటికి వెళ్ళినప్పటికి ఇంకా 9 అయింది. చీకటి పడ్డం కామనే కదా మనకి. ఇంకా వీడియో కూడా కంప్లీట్ అయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.